ప్రస్తుతం మనం బీజాపూర్ జిల్లాలో పెద్దబట్టి గ్రామంలో ఉన్నాం. పెద్దబట్టి పక్కనే హిడ్మా ఊరు. ఇప్పుడు మన వెనక కనిపిస్తున్న సోపం కటకం సుదర్శన్ పోలిట్ బ్యూరో మెంబర్. ఆయన కరోనాతో చనిపోవడంతో హిడ్మా దగ్గరుంచి ఈ సోపం కట్టించారు. ఈ సోపం కట్టిన తర్వాత దీనికి 2 సెంట్రీ పాయింట్లు పెట్టారు. ఒకటి ముందుకు ఒక సెంట్రీ కనిపిస్తుంది, మనకి ఈ సైడ్ ఒక సెంట్రీ ఉంటుంది, చెట్ల మీద సెంట్రీ. 2 సూపాంగ్ వెళ్ళడానికి మెట్లు కూడా కట్టించారు. ఇది ఒక సిమెంట్ కాకుండా మొత్తం ఐరన్ కట్టి భారీ ఎత్తున పర్మనెంట్ సూపంగానే కట్టినట్టు కనిపిస్తుంది. అయితే పోలీస్ క్యాంపులు ఎప్పుడు వచ్చాయో ఆ క్యాంపులు వచ్చిన తర్వాత ఈ స్థూపాన్ని పూర్తిగా కూల్చివేశారు. కానీ మావోయిస్టు ప్రభావితం ఉన్న టైంలో మాత్రం ఈ స్థూపం మీద మీటింగ్లు పెట్టేవారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు వేలాది మంది మావోయిస్టులు కూర్చొని ఉండేవారు. ఇక్కడే మీటింగ్లు కానీ కొన్ని జరిగేవి, ప్లేన్ రేస్ కూడా ఇక్కడ జరిగేవని ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. ఇది హిడ్మా కట్టిన స్థూపం. దాదాపు 3-4 స్థూపాలతో కట్టించాడు. అందులో మొట్టమొదటిది కటకం సుదర్శన్ గారి స్థూపం. ఇది కొలాప్స్ అయిపోయిన తర్వాత కూల్చిన తర్వాత కానీ వాటి జ్ఞాపకాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఇది చూడండి, మనం చూస్తున్నాం అంత చాలా పెద్ద ల్యాండ్ ఇది. ఈ ల్యాండ్ అంతా కూడా మావోయిస్టులు అందరూ వాళ్ళ సానుభూతి రావడం, వాళ్ళు కూర్చొని వాళ్ళ స్పీచ్లు వినడం చూస్తున్నారు. ఇక్కడి నుంచే దాదాపు పక్కనే మనకి జంతన్ సర్కార్ నిర్మించిన ఒక పెద్ద చెరువు కనిపిస్తుంది. బట్టిగూడలో చిన్న బట్టిగూడ ఒక చెరువు ఉంటుంది, ఇక్కడ ఒక చెరువు ఉంటుంది. ఈ చెరువు కట్టి తర్వాత దీన్ని డెవలప్ చేశాక కింద ఆయకట్లు, చెక్ డ్యామ్లు కూడా పెట్టారు. దాంతో చుట్టుపక్కల అన్నిటి కూడా వాటర్ వెళ్ళి ఉండేదని గ్రామస్తులు చెప్తున్నారు. ఈ పెద్ద బట్టిగూడెం తర్వాత మనం ఒకసారి చెరువులు చూసి ఆ చెరువులు ఏ విధంగా డెవలప్ అయ్యాయి, ఆ చెరువులు ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నాయి అనే విషయంతో పాటు గతంలో ఈ ప్రాంతంలో ఎక్కువ ఏ సంఘటన జరిగినా వచ్చిన స్థానికుల జర్నలిస్ట్ ప్రస్తుతం మనం కటకం సుదర్శన్ గారి స్థూపం వెనుకున్న చెరువు ఉంది. ఈ చెరువు జంతన్ సర్కార్ ప్రారంభించింది. దాదాపు చుట్టుపక్కల గ్రామాలన్నిటి కూడా ఇక్కడ నుంచే మంచినీరు సరఫరా చేశామని, దీని కింద చెక్ డ్యామ్స్ కట్టామని జంతన్ సర్కార్ సంబంధించిన ప్రెసిడెంట్ కూడా గతంలో మనకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ చెరువు చాలా పెద్దగా కనిపిస్తుంది. ఈ చెరువుతో పాటు ఇక్కడ గతంలో కటకం సుదర్శన్ గారు చనిపోయిన తర్వాత నిర్మించే స్థూపం కింద పెద్ద మీటింగులు జరగడం చాలామంది తెలిసిన విషయం. ఇక్కడ ఏం జరిగినా ఇమీడియట్గా స్థానిక జర్నలిస్టులు వచ్చేవారు. ఆ జర్నలిస్టులో ఎక్కువ శాతం వచ్చి పార్టీతో పాటు పోలీసులకి ప్రజలకి మధ్యన ఒక బ్రిడ్జిలాగా ఉన్న వ్యక్తి మణి అనే స్థానిక రిపోర్టర్. చిన్న సంఘటన జరిగిన వెంటనే ఆయనకి ఉత్సాహం ఎక్కువ కాబట్టి ఇది కాలంతో సంబంధం లేకుండా వాగైనా వంకైనా దాటుకుంటూ వచ్చే కుర్రాడు ఆయన ఇందుకు పనిచేస్తున్న టైంలో పార్టీ ఎలాగుండేది, అటువైపు నష్టాలు ఎలా జరిగేవి, ప్రస్తుతం ఎలా ఉంది విషయాన్ని మణి నడి తెలుసుకుందాం. మణి నమస్తే. మణి కంగ్రాచులేషన్స్. నువ్వు పార్టీని దాదాపు చూసుకొచ్చావు 2006 నుండి, అంటే అప్పుడే జర్నలిజంకి వచ్చిన తర్వాత ఎలాగుంది, 2016 వరకు ఎలాగుంది, 2026 వచ్చేసరికి ఎలాగుంది? 2006లోనే మావోయిస్టుల ప్రాబల్యం ప్రాంతంలో చాలా అధికంగా ఉండేదన్న. ఎక్కడ చూసినా కానీ నిత్యం కూడా మావోయిస్టుల కదలికలు ఉండేటివి, అలా బ్యానర్స్ ఎక్కువగా పడేటివి. ఈ ప్రాంతానికి మనం వచ్చే పరిస్థితి ఎప్పుడు లేదు. ఎక్కడ కూడా మనం దండకారణ్యాలకు వచ్చే పరిస్థితి లేదు. అదే 2016కు వచ్చేసరికి కొంచెం పార్టీ ప్రభావం కొంచెం తీవ్రతరమైంది. అంటే 2010 దాడి, తాడిమెట్ల దాడి, ఈ దాడి తర్వాత కూడా ఈ ప్రాంతంలో ఇంకా ప్రాబల్యం పెరిగింది. ఆ తర్వాత కొంచెం డౌన్ఫాల్ అవుతూ మావోయిస్టుల కదలికలు కొంతవరకు అయితే తగ్గాయి. ఇప్పుడు ఆపరేషన్ కగారు జరుగుతున్న నేపథ్యంలోనే ఆల్మోస్ట్ చాలా వరకు మావోయిస్టుల ప్రాబల్యం తగ్గింది. ఇక్కడికి మనం వచ్చాము అంటే కూడా ఒకప్పుడు రాలేని పరిస్థితి. కానీ ఇప్పుడు మనం ఈ ప్రాంతానికి మోటార్ సైకిల్ మీదుగా హ్యాపీగా అయితే రావడం అయితే జరిగింది. అంటే ఆపరేషన్ కగారు అయితే మావోయిస్టు పార్టీ మీద 99% అయితే ప్రభావం అయితే చూపించింది. 2013 తాడిమెట్ల దాడి, ఆ తాడిమెట్ల దాడి నుండే మావోయిస్టు పార్టీకి ప్రాబల్యం పెరిగిందని మీరు అంటారు. కానీ పార్టీకి డౌన్ఫాల్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది పార్టీ అంటారు. ఏది కరెక్ట్? వాస్తవానికి మావోయిస్టు పార్టీకి డౌన్ఫాల్ అయితే అప్పుడైతే ఏం అవ్వలేదు. మావోయిస్టు పార్టీలోని ఆ దాడి అతిపెద్ద దాడి. ఆ దాడి తర్వాతనే అసలు మావోయిస్టు పార్టీ అంటే ఒక భయం అనేది కూడా జనాలలో పెరిగింది. అప్పటి నుంచే వాళ్ళు మిగతా చోట్ల కూడా కమిటీలు పెంచుకోవడం, దండకారణ్యంతో పాటుగా వివిధ రాష్ట్రాలకు కూడా
కొన్ని పార్టీలను అయితే విస్తరించడం అయితే జరిగింది. అసలు తాడిపేట దాడి చెప్పండి. తాడిమెట్ల దాన్ని ఎందుకంటే అక్కడ నేను రిపోర్టింగ్ చేశాను నేను ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు. కూమింగ్కి వచ్చినటువంటి పార్టీస్ని లక్ష్యంగా చేసుకొని వీళ్ళు అటాక్ చేయడం అయితే జరిగింది. ఒక కొండ ప్రాంతంలో నుంచి అయితే వాళ్ళు మావోయిస్టులు అయితే అటాక్ చేశారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా నేను ఇంటర్వ్యూ కూడా చేశాను ఆ రోజు. అసలు అప్పుడు ఎలా జరిగింది ఇండు అనే దాన్ని కూడా కొంతమంది స్థానికులు కూడా నోరైతే మెదపలేదు, అసలు ఏం జరిగింది చెప్పే ప్రయత్నం చేయలేదు. కానీ సేదతూరుతున్నటువంటి పార్టీ మీద అయితే అప్పుడు అయితే అటాక్ చేయడం అయితే చేశారు. దాన్ని అటాక్ చేసిన తర్వాత కూడా వాళ్ళ మావోయిస్టులు కూడా చనిపోయారు, దాదాపు ఒక 7గురు. వాళ్ళ డెడ్ బాడీస్ని కూడా అప్పుడు పార్టీ కూడా రిలీజ్ చేసింది ఆ తాడిమెట్ల ఘటన తర్వాత కూడా. ఆ ఊరికి వెనక వైపు తాడిమెట్లలో కూడా జరగలేదు, ఇటు తాడిమెట్ల పక్కన ఇంకొక ఊరు ఉంటుంది, ఆ మధ్యలోనైతే ఆ ఇన్సిడెంట్ జరిగింది. అది యాక్చువల్గా తాడిమెట్లకు సంబంధించిన ఊరు అయితే కాదు, అది పక్కన ఇంకొక ఊరు అనేది వస్తుంది, ఆ ఊరుకి మధ్యలో అది అటాక్ అయితే జరిగింది. అప్పుడు అది పెద్ద దాడి, అది చాలా పెద్ద దాడి. ఆ దాడి తర్వాతనే మావోయిస్టు పార్టీ అని అంటేనే ఒక భయం గులిపే పరిస్థితి అయితే ఆ సమయంలో అయితే కలిగిందనేది అక్కడ ఉన్న స్థానికులు అయితే మనం రిపోర్టింగ్ చేసిన క్రమంలో అయితే చెప్పడం అయితే జరిగింది. 2006, 2016, 2026 అంటే 2024 నుండి క్రమేపీ తగ్గింది, కానీ 2024 వరకు ఇక్కడ జరిగిన సంఘటనలు చాలా కవర్ చేశారు మీరు. మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన, ఆ గుర్తుండిపోయిన సంఘటనలో వచ్చిన ఛాలెంజ్ చెప్పండి. 2013లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు మనం ప్రతి ఏడాది కూడా పోలీస్ అమరవీరుల క్రమంలోని ఒక పోస్టర్ మనం చూస్తుంటాం. ప్రసాద్ బాబు అని, కర్ణం ప్రసాద్ బాబు అని ఒక మన సిఐ అతను సిఐ స్థాయి ఉద్యోగి. అతను ఇదే ఇప్పుడు మనం ఉన్న ప్రాంతానికి జస్ట్ ఒక 3-4 kmలోనే అక్కడ ఒక కౌరుగట్ అని గ్రామం ఉంటుంది. అప్పుడు అక్కడ మావోయిస్టులు KKW టీం మొత్తం ఉంది, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ టీం మొత్తం ఉంది. ఆ టీం ఉందనేసి వీళ్ళు కూమింగ్కి వచ్చారు. ఆ రోజు కూమింగ్కి వచ్చిన తర్వాత వాళ్ళు మావోయిస్టులు తారసపడటం, వీళ్ళు ఎన్కౌంటర్ కూడా జరుగుతుంది. ఆ జరిగిన క్రమంలో కూడా 9 మంది మావోయిస్టులు కూడా చనిపోతారు. ఆల్మోస్ట్ అక్కడ టీం మొత్తం కూడా అయిపోతుంది. అప్పుడు వీళ్ళు వెళ్ళే క్రమంలోని RSI వీళ్ళు హెలికాప్టర్ ఎక్కే క్రమంలోని వాళ్ళు మావోయిస్టులు అటాక్ చేస్తారు. వీళ్ళ RSI ఉన్నటువంటి బృందం మీద అటాక్ చేస్తారు. అప్పుడు ఆయన ఏం చెప్తారంటే, మీరంతా వెళ్ళిపోండి, మీరంతా ఎక్కేయండి పైకి అని చెప్పని అతను ఎక్కేయడం, వాళ్ళని మిగతా వాళ్ళందరినీ హెలికాప్టర్ ఎక్కించడం జరుగుతుంది. జరిగిన క్రమంలోనే ఈ మన వరప్రసాద్ బాబు అని మాత్రం అక్కడే ఉండిపోతారు. ఆయన ఉండిపోతుంది, అతన్ని వీళ్ళు మావోయిస్టులు అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. ఆ విషయం మనకు 2 days తర్వాత మాకు చెర్లకి ఒక ప్రెస్ నోట్ వస్తుంది. ఇట్లాగా ఇట్లాగా అతను దొరికిపోయారంట అని చెప్పని ఒక సమాచారం అయితే అందుతుంది. ఆ తర్వాత ఆ డెడ్ బాడీ కూడా అక్కడే ఉంది, దాన్ని మీరు దమ్ముంటే పట్టుకెళ్ళండి అని చెప్పని ఒక లెటర్ కూడా వదులుతారు. అప్పుడు ఆ ఏరియాకి సంబంధించినటువంటి టీమే అప్పుడు కూడా చేసింది, పామిడి ఏరియా కమిటీ కావచ్చు, వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అప్పుడు బాడీ తేవడానికి కూడా అసలు ఆ బాడీ ఎక్కడుందో కూడా తెలీదు, పలానా కౌరుగట్టు అడవుల్లో ఉంది, మీరు దమ్ముంటే పట్టుకెళ్ళండి అని సవాల్ ఇస్తుంటారు. అప్పుడు SP రంగనాథ్ గారు ఉన్నారు, అప్పుడు చర్లాసి SIకి అయితే దోమల రమేష్ గారు అని ఉంటారు. ఆయన నేను పడుకుంటాను, మార్నింగ్ వచ్చేసి ఆ డెడ్ బాడీని అలాగే తీసుకురావాలి, ఎట్లయినా మీరే వెళ్ళాలి అని చెప్పని పాపం ఆయన చాలా అడుగుతారు. అడిగిన క్రమంలోనే సరే వెళ్తామని చెప్పని ఒక 6గురం అయితే బయలుదేరుతాం. మాకు అంతా భోజనాలు అంతా ఏర్పాటు చేస్తారు. మేము ఈ ప్రాంతానికి రావడానికి మాకు 6-7 hours పడుతుంది. రోడ్ లేదు, ఏమీ లేదు. మేము అక్కడికి వచ్చి ఆ కౌరుగట్టు అనే గ్రామంలోనే ఆ బాడీని ట్రేస్ అవుట్ చేస్తాం. వెళ్ళిపోయి మళ్ళీ పలానా దగ్గర డెడ్ బాడీ ఉందని చెప్పిన తర్వాత మళ్ళీ తెల్లారి మార్నింగ్ వచ్చేసి ఆ డెడ్ బాడీని మళ్ళీ జనాల సమక్షంలోనే, అప్పటికే డెడ్ బాడీ మొత్తం కూడా పాడైపోయి స్మెల్ వస్తూ ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళి మనం చెర్ల పోలీస్ స్టేషన్లో SP గారు వాళ్ళకి అప్పచెప్తాం. అప్పుడు అక్కడ కొంచెం వాళ్ళు ఆ నివాళులంతా అర్పించిన తర్వాత ఆ బాడీని అయితే వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి పంపిస్తారు. అప్పుడు ఎక్కువగా మేమే దాన్ని లీడ్ చేసాము. డెడ్ బాడీ తీసుకురావడంలోనే డెడ్ బాడీ తీసుకురావడంలో మీరు లీడ్ చేశారు, కానీ మీకు కూడా ఒక ఛాలెంజ్ వచ్చింది, మిమ్మల్ని కూడా కిడ్నాప్ చేశారట కదా సంఘటన. అది ఎప్పుడంటే కిడ్నాప్ అనేది కాదు, అది మన పువర్తి క్యాంపు పెట్టిన క్రమంలోని, మీకు పువర్తి ఫస్ట్ ఆపరేషన్ కగర్ తర్వాత పువర్తి గ్రామంలోని క్యాంప్ ఏర్పాటు చేస్తారు, జస్ట్ మనం ఉన్న దగ్గరలోనే. అప్పుడు మేము వెళ్తుంటే మావోయిస్టులు ఇక్కడే మామూలుగా భోజనంలో వండుకుంటున్నారు మధ్యాహ్నం పూట. మమ్మల్ని అక్కడ ఆపుతారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏమిటి అని అడిగేసరికి మేము పలానా ప్రెస్ అని ముందు ID కార్డులు ఇస్తాను, ఆ ID కార్డు కూడా ఇస్తాను, అందరికీ ID కార్డులు ఇస్తాము. ఇచ్చిన తర్వాత వాళ్ళు మేము లోపలికి వెళ్ళి వస్తామని చెప్పని మమ్మల్ని ఒక దగ్గర ఆపుతారు. ఆపి మేము అక్కడే భోజనాలు వండుకుంటాం. వాళ్ళు వెళ్ళేసరికి మధ్యాహ్నం 12 గంటలకు ఆపుతారు మమ్మల్ని. ఆపిన తర్వాత మా పేర్లు ఎవరెవరు వచ్చారు, మా ఐడెంటిటీ కార్డులు, మా ఆధార్ కార్డులు మొత్తం పట్టుకొని వెళ్ళి, అప్పుడు టీం ఎవరున్నారంటే మన దామోదర్ ఉన్నాడు, అక్కడ ఛత్తీస్గఢ్ టీమ్స్ కూడా ఉన్నాయి. అంటే అక్కడ పువర్తి క్యాంపు పెట్టిన తర్వాత ఆ చుట్టుపక్కల నక్సల్స్ అందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చేసారు.
ఈ టీమ్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. ఎవరెవరు వచ్చారు ఏంటనేసరికి మేము ఆల్మోస్ట్ తెలుసు కాబట్టి పలానా వీళ్ళు పత్రిక వాళ్ళు వచ్చారని చెప్పిన తర్వాత ఎందుకు వెళ్తున్నారు ఏంటని మళ్ళీ ఒక లెటర్ పంపించారు. అంటే మేము పలానా జగురుకొండ వెళ్తున్నాను, మా రిపోర్టర్ ఒక అతను చెప్తారు. ఆ తర్వాత మరి కొంతమంది పువ్వర్తి వెళ్తున్నామని కూడా చెప్తాం, రాసి పంపిస్తాం ఆయనకి ఏమిటనేది. అప్పుడు ఆయన కూడా ఒక లెటర్ పంపిస్తారు, మీరు ఎందుకు వచ్చారు ఏంటో మాకు తెలుసు, కానీ ప్రజలకు న్యాయం జరిగే విధంగా వార్తలు కవర్ చేయండి, మీరు పువ్వర్తి వెళ్తున్నారని మాకు తెలుసు అని చెప్పి దామోదర్ మళ్ళీ ఒక లెటర్ పంపిస్తారు. అప్పటికి సమయం ఎంత అయిపోద్ది అంటే ఈవినింగ్ 5 అయిపోతుంది. అయితే మా బండ్లు వేసుకెళ్ళిన ఒక 2 బళ్ళు ఆగిపోతాయి. మా ఐడెంటిటీ కార్డులు మొత్తం అందులో ఉంటాయి. మేము ఇటు వెళ్ళలేము అటు వెళ్ళాము, ఎందుకంటే దారి మొత్తం క్లోజ్ అయిపోయింది. అప్పటికే మొత్తం పార్టీస్ అన్ని తిరుగుతున్నాయి, అటు మావోయిస్టుల పోలీసులు ఎవరికి తెలియని పరిస్థితుంది. మేము ఎటు వెళ్ళాలన్నా 3-4 అవర్స్ జర్నీ చేయాల్సి వస్తుంది. అందుకని చెప్పని మేము ఆ రోజు నాటి ఇక్కడే పడుకుంటాం మేము అని చెప్పడం జరిగింది. అయితే ఇదే క్రమంలోనే లాస్ట్ టైం ఎన్కౌంటర్ జరిగిన ఉద్దమ్ సింగ్ వస్తాడు అక్కడికి. ఆయన వచ్చి మీరు చెర్ల నుంచి వచ్చారంటగా ప్రెస్ అని మమ్మల్ని అడుగుతారు. ఆయన అవును మేమే వచ్చాము అని చెప్తాం. చెప్పిన తర్వాత ఆయన కొద్దిసేపు వెపన్ ఉంటుంది ఆయనకి, మీరు ఒక 5 days ఇక్కడ ఉండాలి అంటాడు ఆయన. ఎందుకు అని మేము అడుగుతాం. అంటే మీరు ఉండాల్సి వస్తుంది అన్నారు. అంటే మన మిత్రులు అన్నారు కదా, మేము 5 days కాదు 10 days అయినా మేము ఇక్కడ ఉంటాం, మరి మేము ఇక్కడ ఉంటే మాత్రం మా గ్రేహౌండ్స్ వచ్చేస్తుంది అని చెప్పారు. గ్రేహౌండ్స్ వస్తే మరి మీకే ఇబ్బంది అని అంటే ఆయన కొంచెం పక్కకి వెళ్ళి ఆలోచించుకొని వైర్లెస్ సెట్లు ఎవరితో మాట్లాడిన తర్వాత సరే మీరు వచ్చేయండి అనేసరికి ఆయన వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మాకు దామోదర్ ఒక లెటర్ పంపుతాడు, మీరు పువ్వర్తి వచ్చారని తెలుసు, మీరు ఏదైనా కానీ జెన్యున్గా వార్తలు ప్రజెంట్ చేయండి అని చెప్తే అని మమ్మల్ని మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. కానీ మేము ఇక్కడే ఉంటామని చెప్పి ఆ రోజు నైట్ అక్కడే పడుకుంటాం మేము. ఆ రోజు నైట్ మాకు వాళ్ళంతా కూడా భోజనాలు ఏర్పాటు చేస్తారు, మా బాబు ట్యాబ్లెట్స్ కూడా అందరికి ఇస్తారు, పాపం చాలా బాగా చూసుకుంటారు. అప్పుడు ఆ నైట్ మేము అక్కడే పడుకుంటాం. అదొక మెమొరబుల్ మాకు, అదొక పెద్ద టాస్క్ కూడా. విషయం ఏంటంటే ఆ రోజు కూడా మేము బట్టలు కొనుక్కుంటాం సంతలో. ఇదే సాటర్డే సంత జరుగుతుంటుంది. చాలా మంది చూసుకొని వీళ్ళు బట్టలు కొనుక్కుంటున్నారు, వీళ్ళు నక్సల్స్ ఆపేర్చారని చెప్పని ఇక్కడ స్థానికులు మన ఫ్యామిలీస్ చెప్పేస్తారు. అక్కడ వాళ్ళు టెన్షన్ పడుతుంటారు. మీ ఎవరికన్నా ఫోన్ చేద్దామంటే వీళ్ళు ఏమంటారు, మేము ఒక పాయింటే చూపిస్తాం, మీరు ఆ పాయింట్కి వస్తేనే మీకు సిగ్నల్ ఉంటుందని చెప్తారు. మేము ఎటు చెప్పలేని పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఒక టెన్షన్ పడుతుంటారు. మేము ఎట్లయినా చూసుకొని ఒక నైట్ 10కి ఒక ఫారెస్ట్లోకి వెళ్ళిపోయి ఒక దగ్గర సిగ్నల్ చూసుకొని ఒక్కొక్కరం ఫ్యామిలీకి చెప్పుకున్న తర్వాత అప్పుడు అక్కడ వాళ్ళకి టెన్షన్ తగ్గుతుంది. తగ్గిన తర్వాత మార్నింగే మళ్ళీ మేము పువ్వర్తి వెళ్తాం. పువ్వర్తి 7కి ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయిపోయి 9 కల్లా పువ్వర్తి వెళ్ళిపోతాం. పువ్వర్తి వెళ్ళిపోతే వాళ్ళు అక్కడ మమ్మల్ని ఆపుతారు, మీరు నైట్ ఎక్కడ ఉన్నారు ఏమిటి అనేది విషయం అంతా చెప్తాం. సరే కవర్ చేసుకోండి అని చెప్పిన తర్వాత మళ్ళీ అదంతా మేము కవర్ చేస్తాం. మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది. మాతో ఉన్నటువంటి 4-5 టీము విడిపోయి హిడ్మా తల్లి దగ్గరికి వెళ్ళిపోతారు. ఆమె వేరే గుట్టల్లో ఉంటుంది. వీళ్ళు ఏం చెప్తున్నారు, మీరు అటు వెళ్ళొద్దు, అటు మా మీద అటాక్ చేయడానికి మావోయిస్టులు రెడీగా ఉన్నారు, మీరెందుకు అటు వెళ్తున్నారు అని చెప్పని వీళ్ళు అంటారు. వీళ్ళు తెలియకుండా అటు వెళ్ళిపోతారు. ఇక్కడ మమ్మల్ని సతాయిస్తుంటారు, మీ టీం ఏమైపోయింది, మీరు కవర్ చేసుకున్నారు కదా అని. అక్కడ కొంచెం గందరగోళం ఏర్పడుతుంది. వీళ్ళు ఏమంటారంటే ముందు ఇప్పుడు ఫైరింగ్ జరుగుతుంది, వాళ్ళని మేము డ్రోన్లు ఎగిరేస్తాము, వాళ్ళని పట్టుకొని వచ్చి వీళ్ళని పంపిస్తాం, మీరు వెళ్ళిపోండి అంటే మేము జేగురుకొండ నుంచి వస్తాం. వీళ్ళు ఏం చేస్తారు, మా దగ్గర ఉంటే 6 టీము వీళ్ళకి వచ్చి వీళ్ళని అడవిలోని అటాక్ చేస్తారు పోలీసులే. మీరు వెళ్ళిపోమంటే ఇటు ఎందుకు వచ్చారనేసరికి బై లక్గా అందులో ఉన్నటువంటి మన రిపోర్టర్కి అక్కడ ఉన్నటువంటి లీడ్ చేసే టీము వాళ్ళు పరిచయం. ఓహో మీరు పలానా కదా అని చెప్పి ఆయన వైర్లెస్ సెట్లు చెప్పించి మీరు వెళ్ళిపోండి, మీ టీం అలా వెళ్ళిపోయిందని అంటే మేము జేగురుకొండ నుండి వస్తాం, వీళ్ళు ఎలా వెళ్ళారో అలాగొస్తారు. అప్పుడు మళ్ళీ పూజర్ కాంకేర్లో కూడా మళ్ళీ చాలామంది మావోయిస్టులు వస్తారు. ఆ రోజు అక్కడ మన వాళ్ళు మళ్ళీ భోజనాలు పెట్టిస్తారు, వీళ్ళకి వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు. మీరు దామోదరం చూశారు, ఇంకెవరైనా చూసారు, ఎవరితో ఎక్కువగా మాట్లాడారు? ఆజాద్ అని కూడా కలిసాము అప్పుడు. కొమ్మూరు మన సాంబయ్య ఆయన మమ్మల్ని రమ్మన్నారు ఒకరోజు, ఒక 7 వెళ్ళాం. ఫారెస్ట్లో చాలా థిక్ ఫారెస్ట్, మమ్మల్ని తీసుకెళ్లారు ఒకరోజు. ఆయన దగ్గర కూడా వెళ్ళిన రోజున వాళ్ళు మాకు భోజనం. ఈ ప్రయాణంలో అంటే ఇటువైపు పోలీసులు గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ వెళ్ళేది కొన్ని ఉంటాయి, పార్టీ వైపు ఉంటాయి, న్యూట్రల్గా ఉంటాయి. మీ డ్యూటీ కానీ మన అందరి డ్యూటీ. పోలీసులు కూడా మీకు పనిగా అవసరం కాకుండా కొంచెం అనుమానం పడుతుంటారు. మావోయిస్టులు అనుమానం పడడం కూడా తప్పేం లేదు. ఈ రెండింటి మధ్య నలిపారు ఎప్పుడైనా? చాలాసార్లు. అంటే నేను బేసికల్గా ఆంధ్రజ్యోతిలో ఐటమ్స్ రాస్తుంటాను కదా, నేను చాలా ఐటమ్స్ రాశాను, పశువుల దందాల మీద, నక్సల్స్ దాని మీద. అప్పుడు ఒక ఇన్సిడెంట్ ఏంటంటే వీళ్ళు ఫారెస్ట్లోని ఒక జేసీబీని పట్టుకెళ్తారు, దాని మీద నేను రాస్తాను, అన్నలకు కోపం ఓనర్లకు శాపం అని ఆర్టికల్ రాస్తాను ఆంధ్రజ్యోతిలో. దానికి వీళ్ళు నా మీద ఫైర్ అయిపోతారు. ఫోన్ చేయండి అని చెప్పి నాకు కాల్ చేస్తారు. ఫోన్ చేసి అది మేము చేయలేదు,
అది ఛత్తీస్గఢ్ వాళ్ళు చేశారు, మీరు మా మీద ఎలాగ రాస్తారని చెప్పని నా మీద చాలా గొడవ పెడతారు. ఇక సాంబయ్య వీళ్ళు ఆజాద్ అన్న వీళ్ళంతా గొడవ పెడతారు. అప్పుడు నేను సంధించుకోవడం జరిగింది. ఆ తర్వాత పశువుల రవాణా ఒకటి జరుగుతుంటుంది. ఛత్తీస్గఢ్ నుంచి అక్రమంగా పశువులు తీసుకొచ్చుకొని అమ్ముతుంటారు. వాటి మీద చాలా కథనాలు రాసిన. అప్పుడు కూడా నాకు ఒత్తిళ్ళు వచ్చినాయి. అటువైపు అట్లా మావోయిస్టులు కాకుండా పోలీసుల వైపు నుంచి ఎలా ఎదుర్కొన్నారు? పోలీసులు కూడా మీకు పోలీసులు ఎప్పుడు 24 hours నిగానే, నేను ఎప్పుడన్నా ఫారెస్ట్ లోకి వెళ్తున్నా కూడా నన్ను వెళ్ళొద్దని చెప్పటం, వెనక్కి వచ్చేయమనటం, అట్లాగే చాలా సందర్భాలు ఉన్నాయి. నన్ను అనుమానించి నక్సల్స్కి వీళ్ళని సపోర్ట్ చేస్తున్నారా అని కూడా వీళ్ళు అనుమానించిన ఘటనలు అయితే చాలా ఉన్నాయి. అంటే 2006 నుంచి కూడా నేను ఈ ప్రాంతంలో పనిచేస్తున్నాను కాబట్టి మనం ఏంటంటే చాలా మందికి కొంత అవగాహన ఉంది, కొంతమందికి అవగాహన లేని అధికారులు కూడా తర్వాత వాట్ ఈస్ వాట్ అని తెలుసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. సార్ 2006 నుండి 2020 వరకు చూసారు. ఈ అడవిలో ప్రతి అడుగు మీకు ప్రతి అణువు, ప్రతి చెట్టు, ప్రతి ప్రాంతం మీకు పట్టుంది కాబట్టి ఆపరేషన్ కగారు ముందు దండకార్యం ఎలాగుంది, ఆపరేషన్ కగారు తర్వాత దండకార్యం ఎలా ఉండబోతుంది? ఆపరేషన్ ముందు దండకార్యంలోకి మనం వచ్చిన పరిస్థితి లేదు. కొన్ని ప్రాంతాల్లోని మావోయిస్టుల వల్ల ఆదివాసీలు లబ్ధి పొందిన ఘటనలు ఉన్నాయి, వాళ్ళకి మేలు జరిగిన పరిస్థితులు ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో మావోయిస్టుల వల్ల వాళ్ళకి చెడు జరిగింది ఉంది, వాళ్ళు నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఆపరేషన్ కగారు వచ్చిన తర్వాత నక్సల్స్ ప్రభావం అయితే 99% అయితే తగ్గిపోయింది. ఇప్పుడు ఆ కగారు తర్వాత ఇప్పుడు మార్చి 31 తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుందని కూడా మనం ఇప్పుడు అంచనా వేసే పరిస్థితి. అంటే ఈ ప్రాంతంలోనైతే ప్రస్తుతానికైతే పీస్ఫుల్గానే ఉంది. మళ్ళీ ఏమన్నా మా లొంగిపోయిన వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో మనం చెప్పే పరిస్థితి లేదు. చాలా వరకు అయితే ఇప్పుడు అభివృద్ధికి దగ్గర అయ్యారు కాబట్టి మ్యాక్సిమం కూడా ఇక సాయుధ పోరాటానికి దూరంగా ఉంటారేమో మనం అనుకుంటున్నాం.